హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమో ఆయన్ని సీఎంగా చూడాలనుకుంటున్నారు. ఆయనేమో తన బలం తక్కువని వాళ్ళని కూల్ చేస్తున్నారు. అయినా సరే జన సైనికులు అసలు తగ్గడం లేదు. మా వాడికి సీఎం సీట్ షేరింగ్ లేకపోతే పొత్తుకు సపోర్ట్ చేయమని వార్నింగ్ ఇస్తున్నారు. ఇది టీడీపీకి పెద్ద తలనొప్పైంది. దీంతో ఈ సమస్యకు చెక్ పెట్టాలని, అందుకోసం చంద్రబాబు బీజేపీ పెద్దలతో కలిసి ఒక ప్లాన్ రూపొందించారని, దానివల్ల ముందు ముందు జనసేన నుంచి తనకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారని, ఆ మేరకు బీజేపీ నుంచి హామీ కూడా తీసుకున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అదేంటంటే వచ్చే ఎన్నికల్లో జనసేన బీజేపీలను కలిపి కొన్ని సీట్లు కేటాయించడంతో పాటు పవన్ కళ్యాణ్ ను ఎంపీగా పోటీ చేయించి గెలిపించుకుని కేంద్రంలో బీజేపీ తిరిగి అధికారంలోకి గనక వస్తే కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని ప్లాన్ చేశారని అంటున్నారు. వాస్తవానికి ఏపీలో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గం ఓట్లు మొత్తం టీడీపీ కూటమికి పడాలి అంటే ఆ సామాజిక వర్గం అధికారంలో వాటా కోరుకుంటుందనేది తెలిసిన విషయమే. దీంతో ఆ వర్గాన్ని శాంతింప చేయడానికి అన్నట్లుగా ఈ కొత్త ఫార్ములా ఒకటి బయటకు తెచ్చారని అంటున్నారు. అంటే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఏపీలో ముఖ్యమంత్రిగా అధికారంలో చంద్రబాబు ఉంటే కేంద్రంలోని అధికార కూటమిలో మంత్రిగా పవన్ ఉంటారన్నమాట. ఈ విషయంలో పవన్ అంగీకరిస్తే కాకినాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయించాలని అంటున్నారు. అయితే పవన్ ను కేంద్ర మంత్రిగానో రాజ్యసభ సభ్యుడిగానో చూడాలని కాపు సామాజిక వర్గం భావించడం లేదు. వారి కోరికల్లా పవన్ ను కనీసం 2.5 ఏళ్లైనా సీఎంగా చూడాలి. ఇవన్నీ చంద్రబాబుకి తెలియనివి కావు. అయితే బీజేపీతో సెట్ అయిన తర్వాత పవన్ కి కేంద్ర మంత్రి పదవి ఇప్పించి సీఎం సీట్ నుండి గండాన్ని తప్పించుకోవచ్చు అనేది చంద్రబాబు మాస్టర్ ప్లాన్. మరి దీనికి పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.